బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై కమిటీ ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మంత్రుల కమిటీ వేశారు. ఈ కమిటీ భూముల వివాదంపై హెచ్సియు ఎగ్జిక్యూటివ్ కమిటీ, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలతో సంప్రదింపులు జరపనుంది. మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై అయితే మంత్రుల కమిటీ వేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విచారణ ఏ విధంగా జరగబోతోంది? తెలంగాణ ప్రభుత్వం చాలా ఇంపార్టెంట్ ఇష్యూనే తెరపైకి తీసుకొచ్చింది. కీలక నిర్ణయమే తీసుకుందని చెప్పొచ్చు. కంచె గచ్చిబౌలి 400 ఎకరాల సంబంధించిన భూ సమస్యను పరిష్కరించడానికి మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అలాగే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా మంత్రుల కమిటీని ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న కార్యనిర్వాహక కమిటీతో పాటు జేఏసీ, అలాగే విద్యార్థుల ప్రతినిధి బృందంతో ఈ కమిటీ సంప్రదింపులు జరుపుతుంది. గచ్చిబౌలి ల్యాండ్ ఇష్యూకు సంబంధించి 21 ఏళ్ల పాటు ఐఎంజీ కంపెనీ బిల్లిరావుతో పోరాడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యనే ఆ భూమిని సాధించుకున్న తర్వాత అక్కడ వివిధ పరిశ్రమలు పెట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల ఏర్పాటు కూడా విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కావచ్చు, విద్యార్థుల ఉద్యోగ అవకాశాల దృష్ట్యా కావచ్చు, రకరకాల కంపెనీలను హైదరాబాద్కు ఆహ్వానించి ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ అక్కడ చెట్లు పెరిగిందని చెప్పి, అటవీ సంపద ఉందని, నెమళ్లు జింకలు తిరుగుతున్నాయని చెప్పి రకరకాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఇవాళ స్టే ఇచ్చింది. స్టే ఇచ్చిన తర్వాత 6 నెలల పాటు ఆ స్టే కొనసాగుతుందని చెప్పింది. ఈ లోపు కూడా అక్కడి నుంచి ఒక రిపోర్ట్ ను కూడా సబ్మిట్ చేయాలని చెప్పి ఆదేశాల్లో పేర్కొంది. కానీ అలాగే సుప్రీంకోర్టు స్టే ఉండడం, అలాగే 6 months తో పాటు ఈ వ్యవహారం అలాగే కొనసాగుతుండడం పైన కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ఈ కమిటీ ఏదైతే ఉందో వివిధ రకాల బృందాలందరితో కూడా, ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీని, జేఏసీ అండ్ సివిల్ సొసైటీ గ్రూప్స్ ని, స్టూడెంట్ డెలిగేషన్ అండ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ని రిసాల్వ్ అండ్ గివ్ ఫార్వర్డ్ ఇన్ కంచె గచ్చిబౌలి అని చెప్పి ఈ ఇప్పుడు ఇచ్చిన టిట్ లో పేర్కొన్నారు. సో వీళ్ళందరినీ సంప్రదింపులు జరిపిన తర్వాత వాళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళందరితో మాట్లాడడం సామరస్య ధోరణిలో, ఎందుకంటే ఆ భూములకు సంబంధించి అంటే పరిశ్రమలు కానీ, వివిధ దేశాల్లో ఉన్న కంపెనీలను ఆహ్వానించడం కానీ, తెలంగాణ అభివృద్ధి ఎలా ముందుకు సాగుతుంది, తెలంగాణ అభివృద్ధికి సంబంధించి వాళ్ళందరికీ వివరించి తదుపరి వాళ్ళందరినీ ఒకతాటి మీటింగ్కు తీసుకురావడం కోసం ఈ కమిటీ తోడ్పడుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. రేపటి నుంచి ఈ కమిటీ రంగంలోకి దిగి వివిధ రకాలుగా, అంటే ఒకరి తర్వాత ఒకరిని బృందాలుగా ఏర్పడి వాళ్ళందరితో సంప్రదింపులు జరిపి గతంలో ఏం జరిగింది, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతుందని చెప్పి కూడా వాళ్ళందరికీ కూడా ఒక పూర్తి క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈ రిపోర్ట్ ని అవసరమైతే సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసి ఆ సుప్రీంకోర్టుకు కూడా ఎలా ముందుకెళ్తుంది ప్రభుత్వం, ప్రజల అవసరాల దృష్ట్యా, రాష్ట్రం డెవలప్మెంట్ దృష్ట్యా అవన్నీ కూడా కోర్టుకు కూడా వివరించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.